గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, ఆ ఇళ్ల స్థలాల పట్టణాలకు సుదూరంగా నివాస యోగ్యం కాని ప్రాంతాల్లోని కేటాయించారని, అందులో చాలా మంది పేదలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు చూపలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి మురిపిల్ల పైడిరాజు అన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని సిపిఐ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా మొండిగా వైసీపీ ముందుకెళ్లిందని అన్నారు. కాకి లెక్కలతోని 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సముఖత చూపలేదు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే ప్రకటించారని, ఆ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని, పేదలెవరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పట్టణాల్లో ఉన్న పేదలందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం సెంట్ ఇచ్చింది చాలామంది పేదలకి, రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇచ్చారు. వాళ్ళకు కూడా 1 సెంటు కలిపి 2 సెంట్లు దగ్గరలో ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న పేదలకు 3 సెంట్లు ఇవ్వాలా, 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. అది ధరలు పెరిగాయి కాబట్టి సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 61వ సచివాలయ పరిధిలోని జీవీఎంసీ 5వ వార్డు కళానగర్లో ఇంటింటికి వ్యక్తిగత దరఖాస్తులు నింపుకొని పేదలందరూ వచ్చారు. ఈ దరఖాస్తులన్నీ 61వ నెంబర్ కార్యాలయ సచివాలయ కార్యదర్శి గారికి మేము అందజేస్తాం. ఇది విచారణ చేసి త్వరలోనే పేదలందరికీ, అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ పేదలందరూ అర్హులు. ఏదైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకొని పేదల హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉండాలని